అందరికీ నమస్తే, వెల్కమ్ టు తెలుగు ట్విట్టర్ ఛానల్. సో ఇప్పుడే కొద్ది నిమిషాల కిందటే అయితే ఎంతకాలం నుండో ఎదురు చూస్తున్నటువంటి APNMMS నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీరు స్క్రీన్ పై చూడొచ్చు, ఇదైతే నోటిఫికేషన్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. 28/9/2022లో దీనికి సంబంధించిన RC నెంబర్ అయితే రిలీజ్ చేశారనమాట. బయటకు అయితే ఈ రోజే రావడం జరిగింది. సో ఈ అఫీషియల్ సోర్సెస్ ఏంటో కూడా చూద్దాం. మనకైతే దీనికి సంబంధించిన డేటా అయితే మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ నుండి అయితే మనం తీసుకోవడం జరిగింది. సో వెబ్సైట్ అయితే మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది. సో డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మీరు వెళ్ళి చివర్లో కింద మీరు చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీకు NNMS అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. సో NNMS పైన క్లిక్ చేయగానే మీకు సెకండరీ పేజ్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ పేజ్లో మీరు చూడొచ్చు, ప్రెస్ నోట్ తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉందన్నమాట. ముందుగా తెలుగులో ఉంది చూద్దాం. తెలుగులో చూస్తే మీకు ఇలా పత్రికా ప్రకటన కనిపిస్తూ ఉంటుంది. 2022-23 విద్యా సంవత్సరంలో జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది అని చెప్తూ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన రుసుములకు సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారండి. OCBC విద్యార్థులు అయితే 100 రూపాయలు, అదే SC ST వాళ్ళు అయితే 50 రూపాయలతో ఆన్లైన్లోన 30/9/2022 అంటే రేపటి నుండి, అంటే చివరి తేదీ మనకి అక్టోబర్ 31 వరకు, అంటే నెల రోజులు గడువు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక రుసుము అనేది ఇది మీరు స్కూల్ HMs ద్వారా మీరు కలెక్ట్ చేస్తారు, అది SBI ద్వారా కలెక్ట్ చేస్తారు కాబట్టి మీ స్కూల్ HM గారు అయితే చూస్తారు. ఇక్కడైతే మిగతా వివరాల కోసం ఇక్కడ www.bsc.ap.gov.in లో చూడొచ్చు, లేదా DEO కార్యాలయాన్ని సంప్రదించవచ్చు అని చెప్తే ఇవ్వడం జరిగింది. ఇది తెలుగులో మాత్రమే అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ మాడ్యూల్లోకి వెళ్ళినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు కనిపిస్తున్నాయండి ఇక్కడ. సో ఎలిజిబిలిటీ ఏంటి, సో ఎలా మనం ఎవరు ఎలిజిబుల్గా ఉన్నారని చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే అట్లీస్ట్ 55% of marks in case of OCBC and 50% of marks of SC ST equivalent grade that is B+ for all categories in class 7 examination studied during the year 2021-22. సో 2021-22లో 7th క్లాస్ చదువు ఉండాలి. OCBC వాళ్ళు అయితే 55% మార్కులు, లేదా SC ST వాళ్ళు అయితే 50% మార్కులు గెయిన్ చేసి ఉండాలి, లేదా గ్రేడ్ తీసుకున్నట్లయితే ఓవరాల్గా B+ గ్రేడ్ ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు అని చెప్పడం జరిగింది. ఇక ఏ స్కూల్ వాళ్ళు దీనికి అర్హులు, గవర్నమెంట్ స్కూళ్ళు, అదేవిధంగా ZP లేదా మున్సిపల్ చదువుతున్న లోకల్ బడి స్కూల్స్ కానివ్వండి, AP మోడల్ స్కూల్స్. అంటే ఇక్కడ AP మోడల్ స్కూల్స్ చెప్పేటప్పుడు డే స్కాలర్స్ అండి, చాలా దగ్గర రెసిడెన్షియల్స్ కూడా ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయన్నమాట. హాస్టల్లో ఉండే వాళ్ళకైతే లేదు అని చెప్పారు ఇక్కడ. సో కాబట్టి ఇది మీరు గమనించగలరు. అలాగే MP UP స్కూల్స్ అండి, UP స్కూల్లో చదివే వాళ్ళు, అది కూడా 8th క్లాస్ రన్ అవుతున్న స్కూల్లో చదివిన వాళ్ళు కూడా దీనికి అర్హులు అని చెప్పడం జరిగింది. ఇక పేరెంటల్ ఇన్కమ్ అయితే కాస్త పెంచారనమాట. 3,50,000 కన్నా సంవత్సర ఆదాయం తక్కువగా ఉండాలి. సో దీన్ని సర్టిఫై చేస్తూ రెవెన్యూ ఆఫీసర్ నుండి మీరు ఏం చేసుకోవాలి, యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత క్యాండిడేట్ హ్యాస్ టు సబ్మిట్ ది ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఆల్సో ఇన్కమ్ సర్టిఫికేట్ టు ది హెడ్ మాస్టర్. సో అప్లై చేసే ముందు మీ హెడ్ మాస్టర్కి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే NNMS అప్లై చేయదలుచుకున్నారు, ఇప్పటి నుండే మీరైతే క్యాస్ట్ ఇన్కమ్ అప్లికేషన్స్ అయితే అప్లై చేసుకోండి. ఎగ్జామినేషన్ ఫీజు అయితే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. OCBC వాళ్ళకైతే 100 రూపాయలు, SC ST వాళ్ళకైతే 50 రూపాయల ఫీజు అయితే ఉంటుంది. అది కూడాను డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా తీసుకుంటారు, స్కూల్లో తీసుకుంటారు. ఇక డేట్స్ గురించి చూద్దామండి. సో సాధారణంగా అప్లికేషన్ సబ్మిషన్ అయితే రేపటి నుండి స్టార్ట్ అవుతుంది. పేమెంట్ అనేది అంటే 6వ తేదీ తర్వాత మనమైతే పేమెంట్స్ అయితే స్టార్ట్ చేయాలి. సో లాస్ట్ డేట్ ఎప్పుడంటే అక్టోబర్ 31 అండి. సో పేమెంట్ కూడా లాస్ట్ డేట్ అక్టోబర్ 31 అండి. HMs వచ్చేసి దీన్ని స్కూట్నీ చేసే లాస్ట్ డేట్ అయితే 2 నవంబర్ అండి. దీన్ని DEOకి సబ్మిట్ చేయాల్సిన, అంటే DEO వెబ్సైట్లో అప్రూవ్ చేయడానికి చివరి తేదీ అయితే నవంబర్ 4 అండి. సో ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ డేట్ అయితే ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో నవంబర్ 4th అన్నారు కాబట్టి మీరు ఒక 30 డేస్ దీనికి యాడ్ చేసుకోండి, అంటే మీకు డిసెంబర్లో ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. సో ఎగ్జామ్ అనేది డిసెంబర్లో జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అప్రూవల్ అయిన తర్వాత మీకు హాల్ టికెట్లు జనరేట్ అయ్యి ఎగ్జామ్ సెంటర్లు సెలెక్ట్ చేసుకోవడానికి అట్లీస్ట్ 20-25 డేస్ అయితే పడుతుంది. కాబట్టి మీకు ఖచ్చితంగా డిసెంబర్లో ఎగ్జామ్ అయితే ఉండవచ్చు. సో ఏదైనా సరే నవంబర్ 3rd వీక్ కానివ్వండి, 4th వీక్ కానివ్వండి, డిసెంబర్ 1st వీక్లో కానీ ఎగ్జామ్ ఉండే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులందరికీ ముందుగా సూచన, సో NNMS కోసం సిద్ధపడదాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసుకోండి. ఈ రోజు నుండే ప్లాన్గా చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ అయితే మీకు ఆల్రెడీ మ్యాట్కి సంబంధించినటువంటి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. SAT అయితే ఇప్పుడు 8th క్లాస్ కొత్త సిలబస్ అనేది రావడం జరిగింది. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, నోటిఫికేషన్ తేదీ అనేది ఈ రోజుకి వచ్చింది కాబట్టి సిలబస్ అన్నది కూడా ఈ రోజు ఎండ్ వరకే మీరు చదువుకోవాల్సి ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. లేదా
వీళ్ళు ఎగ్జామ్ డేట్ కానీ సిలబస్ కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఇక కంప్లీట్ బుక్లెట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే మీ స్కూల్కి అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీ హెచ్ఎంని సంప్రదించి మిగతా వివరాలు తెలుసుకోగలరు అనుకుంటున్నాను. సో గైస్, ఏదైనా సరే ఎవరైతే ఎన్ఎన్ఎంఎస్ కోసం వెయిట్ చేస్తున్నారో మీకు ఒక తీపి కబర్ అనమాట. నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి నేటి నుండే చక్కగా ప్రిపరేషన్ చేస్తారనుకుంటున్నాం. సో ఇక ఇంగ్లీష్ మీడియం చూడండి, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొత్తం 26 జిల్లాల కింద మనకు చెప్పడం జరిగింది. అంటే ఈసారి కాస్త జిల్లాలు పెరిగాయి కాబట్టి మనకు అవకాశాలు కూడా పెరిగాయి అనమాట. ఇంతకుముందు అయితే మనకి 13 జిల్లాలు ఉండేటప్పుడు కేవలం 1300 మందిని వరకు తీసుకునేవారు. సో 100+ తీసుకునేవారు అనమాట. ఇప్పుడైతే జిల్లాలు పెరిగాయి కాబట్టి ఛాన్సెస్ కూడా పెరిగాయి కాబట్టి సో స్టూడెంట్స్ ఇంకెందుకు ఆలోచిస్తారు, ఖచ్చితంగా ప్రిపరేషన్ని వేగవంతం చేయండి. సో మీరు ఏదైతే కలగంటున్నారో, స్కాలర్షిప్ ఏదైతే అనుకుంటున్నారో దాన్ని అయితే ఈజీగా అచీవ్ చేయగలరు. మా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫ్రీ ఎగ్జామ్స్ కోసం అయితే nmms.myclassnotes వెబ్సైట్లోకి వెళ్ళండి. .in ఈ వెబ్సైట్లోకి మీరు వెళ్ళండి. ఖచ్చితంగా మీకు ఫ్రీ ఎగ్జామ్స్ అయితే ఒక 30 to 40 ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. వాటిని కూడా మీరు రాసి మీరు సక్సెస్ రేట్ని పెంచుకోగలరు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఛానల్ని లైక్ చేయండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.